హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి అమావాస్య ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ అమావాస్య ఎనర్జీస్ అన్నవి కొంతమందికి మంచి చేసి ఉంటాయండి, అంటే కలిసి రావటం. అంటే కొంతమందికి అయితే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. చాలామంది అంటారు అమావాస్య రోజున ఏ పనులు చేయకూడదు అండ్ ఏమీ జరగవు, కొంచెం కీడుగా భావిస్తారు. కానీ కొన్ని కొన్ని అమావాస్య ఎనర్జీస్ అన్నవి మేలుని చేస్తాయి, మంచి ప్రతిఫలాలను కూడా ఇస్తాయి. మరి ఈ అమావాస్య ఎనర్జీస్ అన్నవి ఈ పర్సన్ విషయంలో అసలు మీరు ఏదైనా మార్పు అయితే కోరుకుంటున్నారో, ఈ మెంటాలిటీ అన్నది ఎలా ఉంది? కొంతమంది చచ్చే వరకు మారండి, కొంతమంది సిచ్యువేషన్స్ వరకు మారుతారు, కొంతమందికి వివరం వచ్చే వరకు ఏం చెప్పలేము, ఎలా ఉంటారో అలానే ఉంటారు. కానీ కొంతమంది అలా కాదండి, రోజులు గడిచే కొలది వాళ్ళకి కొంచెం మైండు ఆలోచనలు పాజిటివ్గా మారటం, ఎవరేంటి తెలుసుకోవటం అనమాట. మరి ఈరోజు ఎనర్జీస్లో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా మీ గురించి, ఇది మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అనమాట. ఈ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి, ఇది రిలేషన్షిప్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. అంటే మీకు మీ పర్సన్కి ఉన్న బంధంలో మీ పర్సన్ మనసు మీ మీద ఉండే ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇవి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ కార్డు. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ కార్డ్స్ అన్నవి ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తానండి. మనం ఏంటంటే కార్డ్స్ షఫల్స్ చేస్తున్నప్పుడు వాటంతట అవే పడే అనుకోండి, ఆ కార్డ్సే తీసేసుకుంటాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వీరి గురించి, ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈ పర్సన్ స్వభావం అన్నది ఎలా ఉంది, మనస్తత్వం ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇవి మనసు సంబంధించిందండి. సారీ. సెల్ఫ్ లవ్ 6, ఎంటీ కార్డ్, గ్రాటిట్యూడ్. ఓకే, సారీ అండి, మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. ప్రొటెక్షన్, క్రియేషన్ మీ గురించేనండి ఎనర్జీస్. అసెసింగ్, ఫియర్, ఫెయిత్. ఈ పర్సన్ మీ గురించి, వీళ్ళు సారీ అండి, ఈ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోరు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. కానీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను ఏం ఫీల్ అవుతున్నారు అంటే, మీరు వారిని ప్రొటెక్ట్ చేయగలరు, వారి బాగోగులు చూసుకోగలరు, వారి మంచి చెడ్డలు తెలుసుకోగలరు అంటే చూడగలరు. ఏదైనా సరే ఈ పర్సను మీ మీద ఎన్నైనా మాట్లాడతారు, ఏమైనా చేయగలరు. అండ్ ఇలా నెగిటివ్గా ప్రవర్తించే వాళ్ళు మీ విషయంలో ఈరోజు పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే వారి మైండ్లో మీ గురించి కొన్ని కొన్ని మీ చెప్పే మాటలు మైండ్కి ఎక్కుతున్నాయి, చూసే చూపు కూడా మనసుకి వాళ్ళకి అనిపిస్తుందండి. మీరేంటో, మీ పద్ధతి ఏంటో, మీ పనులేంటో అన్నీ వారికి తెలుస్తుంది. వారి మనసు సెల్ఫ్ లవ్లో ఉన్నవాళ్ళు, సెల్ఫ్ లవ్ అంటే ఇంకా వాళ్ళ స్వార్థం వాళ్ళు ఉండటం, ఎవరి గురించి పట్టించుకోకపోవటం, అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు వారిని ప్రొటెక్ట్ చేయగలరు, అన్ని విధాలుగా మీ వైపు ఇలా ఉంటారన్న ఆలోచనలు అయితే ఉన్నారు. మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారంటండి. ఈ ఫోకస్ చేయటంలో వాళ్ళకి ఒక విధమైన భయం అనేది మీరు పరిచయం చేశారు. అంటే ఇప్పుడు మీరు కనిపించేది వేరు, మీలో కనిపించింది కూడా ఉంది.
ఇప్పుడు చూసే జనాలకి మీరు మంచివాళ్ళు, సైలెంటు ఇలా అనుకుంటారు, కానీ మీ పర్సన్ కూడా అలానే అనుకునేవారు. కానీ మీలో ఒక తెలియని ఇంకో ఫేస్ కూడా ఉంటదండి. ఇప్పుడు మీ పర్సన్ దగ్గర మీరు తగ్గుండొచ్చు, కానీ అసలైన ఫేస్ బయట పడితే మాత్రం వీళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈ పర్సను ఆడిందే ఆట, పాడిందే పాట అని మిమ్మల్ని ఆడించారు. మిమ్మల్ని లోకు చేసేసారు, లోకుగా మాట్లాడేశారు. కానీ మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఆ అసలు స్వరూపం చూసి భయపడుతున్నారు. అండ్ ఇంకోటేంటంటే మీరు వారిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు, మంచి ఎలా చూసుకుంటున్నారు, బాగోగులు ఎలా చూసుకుంటున్నారు. మీరు ఏదైనా అనాలన్నా, చెయ్యాలన్నా మీకు ఒక నిమిషం సరిపోదు. కానీ మీరేంటి తగ్గుంటున్నారు, గౌరవం కాపాడుకుంటున్నారు, పరువు నిలబెట్టుకుంటున్నారు. ఈ పర్సన్‌కి రెస్పెక్ట్ ఇచ్చేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఈ పర్సన్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. ఇక్కడ మీ మంచితనం, మీకున్న గౌరవం అండ్ అసలు స్వరూపం అంటే ఒక మాట స్మూత్‌గా వస్తది, ఒక్కొక్క మాట కరుకుగా వస్తది. అంటే సిట్యుయేషన్స్ బట్టి మారిపోతాయండి. కొంతమంది అవకాశవాదులు స్వీట్‌గా మాట్లాడతారు, విషపూరితంగా ప్రవర్తిస్తారు. అంటే తెలియకుండా వీళ్ళు మోసం చేస్తున్నారని కూడా మనం పసిగట్టలేం. కానీ మీరు అలా కాదండి. లోకుగా కనిపిస్తారు, కానీ జనాలందరికీ అసలైన స్వరూపం, అసలైన మీరు తెలిస్తే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు నీతి నిజాయితీగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారో అలా ఉంటారు. మీరు ఇలా అని ఎవరు మీ వైపు వేలెత్తి చూపించేలాగా మీరైతే లేరు. మీరు నలుగురికి చెప్పే పొజిషన్‌లో మీరైతే ఉన్నారు. మిమ్మల్ని అనడానికి, మాట్లాడడానికి ఇక్కడ ఎవ్వరు సరిపోరు. మీ పర్సన్ కూడా ఈ విధంగానే అంటున్నారు. మిమ్మల్ని మిమ్మల్ని చూసి ఈ విధంగా భయపడుతున్నారండి. మీకింత రెస్పెక్ట్ ఉంది అండ్ మీ క్యారెక్టరు. ఇప్పుడు మీ పర్సను తప్పు చేస్తే భయపడుతున్నారు. అలానే మీరు ఏ తప్పు చేయలేదు. మీరు ఎవరికీ భయపడలేదు, భయపడే అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఈ పర్సన్ భయపడుతున్నారు. ఇంతకన్నా క్లారిటీగా చెప్పలేనండి. సో ఇది 31st వచ్చింది చూసారు కదా. ఈరోజు అమావాస్య ఎనర్జీస్ తీసినప్పుడు చూడండి, ఈ పర్సన్‌కి ఒక విధమైన ఎనర్జీస్ అనమాట. ఏదైనా మీరు వారిని భరించారన్నమాట. ఒక భూమాతలాగా భరించారు, గౌరవించారు, కాపాడుకున్నారు, మంచి చెడులు చూశారు. ఇంకా వీళ్ళకి తెలివి వస్తుందన్నమాట. మీరే చివరి వరకు తోడుండగలరు, మీరే చూసుకోగలరు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, బాగోగు మాటలు చెప్తారు, కానీ బాధ్యతలు తీసుకోరండి. మరి మీకు అలా సరిపోదు కదా. వాళ్ళు ఏమన్నా సరే మీరు వాళ్ళని కాపాడుకోవాలి, బాధ్యత చూసుకోవాలి, గౌరవంగా వీళ్ళని లైఫ్ ఇవ్వాలి. మీ ఆలోచన వేరు. ఈ పర్సన్ ఇదే అంటున్నారు. వీళ్ళ స్వార్థం వీళ్ళ గురించి ఆలోచించుకున్నప్పుడు మీ విషయంలో కూడా వీళ్ళకి ప్రతిదీ మైండ్లో కనిపిస్తుంది. ఆలోచనలు చూపుతోనే కనిపిస్తుంది. మిమ్మల్ని ఎలా తప్పుగా చూశారనుకోండి, వాళ్ళకి భయం అన్నది ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. మీరేమైనా అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం అయితే ఉండదు. మీరు వీరికి ఒక విధమైన భయం అయితే పరిచయం చేశారండి. ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే మీ విషయంలో ఇలానే ఉన్నాయి. ఈ 31st అన్నది చూసారు కదా, ఎనర్జీస్ ఈ విధంగా వచ్చింది. ఇదేంటి, వాళ్ళకి మీరున్నారన్న ధైర్యం అండ్ మీరు దొరికారన్న సంతోషం అండ్ ఇంకేంటంటే వీళ్ళ లైఫ్లో మీలాంటి వాళ్ళు ఉంటే ఇంక జీవితం బాగుంటుంది అన్న ధైర్యంతో వీళ్ళైతే ఉన్నారు. ఇప్పుడు ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఎనర్జీస్ అయితే పాజిటివ్గానే ఉన్నాయండి. అంటే స్వార్థంగా ఉండేవాళ్ళు మీ గురించి ఆలోచించారంటే మరి మీ వల్ల మారారో, సిచ్యువేషన్ వల్ల మారారో, మీకు తెలియకుండా వారికి భయం పరిచయం చేశారో, అది వీళ్ళు మీకు తెలియకుండా తప్పు చేసి ఉన్నారా, లేదంటే వీళ్ళు చేసిన తప్పు బయటకు వచ్చిందా, అది మీ వరకు తెలుస్తుందా, ఈ విధమైన భయం కూడా ఉంది. ఈ పర్సను మీ విషయంలో భయపడుతున్నారండి. మీరే మాట్లాడతారో, మీరేమంటారో అన్న భయం అనేది వీళ్ళైతే కనిపిస్తుంది. మీకు ఇంకా క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ కార్డ్స్ ఇవ్వండి షఫల్స్ చేసి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. ఇదిగోండి, మరి మీరు ఇచ్చే సమాధానం. ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈరోజు మీ పర్సన్కి అది రకంగా దుడుకుగా భయంగా ఏదో తెలియని భయం అండి.
అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. చెప్పాను కదా, ఈ పర్సన్కి భయం అనేది ఉంది. చూడండి, ఇది ప్రొటెక్షన్ అన్నమాట. చూసారా, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెల్ఫ్ లవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ మీ విషయంలో వాళ్ళు లక్కీగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు వీళ్ళు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే ప్రజెంట్ మీతో ఉన్నారనుకోండి, వారి స్వార్థం కాస్త స్వార్థపూరితమైన ఆలోచనలో కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మీరు మంచివాళ్ళని, బంగారం అని మనసులో అయితే అనుకుంటున్నారండి. మీరు చాలా వీరికి మంచి లైఫ్ ఇచ్చారు, క్వాలిటీ లైఫ్ ఉంది, లవ్లో కూడా అదృష్టవంతులు. అంటే మీరు వారికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు. అంటే అర్హత లేని వాళ్ళకి మీరు దక్కారండి. ఇంకా చెప్పాలంటే అది మీ అదృష్టమో దురదృష్టమో, కానీ మీరైతే వాళ్ళకి అదృష్టంగా అయితే ఉన్నారని ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ప్రొటెక్షన్. ఈ పర్సను మీ చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పుడు మీతో లేరనుకోండి, ఈ పర్సను వీరి ఆలోచనలు ఏంటి, వీరి ప్రయత్నాలు ఏంటి మీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక విధమైన భయం, మీరు వారిని వదిలేసి వెళ్ళిపోతారా, లేదంటే మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారా, మీరు ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారా అనే భయంతో వాళ్ళంతటి వారే మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకో విధంగా కూడా ఆలోచిస్తున్నారండి. మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకోవచ్చు ఎనర్జీ. ఏంటంటే నెక్స్ట్ 6 నెలల్లో మిమ్మల్ని వేరే ప్లేసెస్కి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే కొంతమందికి దూరంగా ఉంచాలని అయితే అనుకుంటున్నారు. ఇలా ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఇది భార్యాభర్తలకి వర్తిస్తుందండి. అండ్ ఇది సెకండ్ ఎనర్జీస్ ఏం చెప్తుంది, క్రియేషన్, నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సను మీకు కాంటాక్ట్లో లేకుంటే ఈ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారండి. అంటే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కరెంట్ ఎనర్జీస్ అన్నవి ఈ పర్సను మీకు విష్ చేయాలని కానీ, అండ్ మీ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందని కానీ ఇలా ఈ పర్సన్ అనుకుంటున్నారు, క్రియేట్ చేస్తున్నారు. మైండ్లోని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. మీరు వారితో మాట్లాడినట్టు, వారికి మెసేజ్ చేసినట్టు, వారికి ఫోన్ చేసినట్టు, వారు కూడా మీతో మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇలా అయితే అనుకుంటున్నారు. కొంచెం తడబడుతున్నారు. మీరు మాట్లాడతారా లేదా, ఫోన్ చేయాలా వద్దా, ఇలా తడబడతనం అయితే ఉంది. ఇదైతే నో కంట్రోల్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే వర్తిస్తుందండి. మేబీ ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీ ఇక్కడ రీనన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, అసలు వారి గురించి మీకు తెలియదు, మీ గురించి వారికి తెలియదు. అలాంటి వారికి మీ పర్సను ఇప్పుడు మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి. ప్రతిదీ తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇదేం జరుగుతుంది అంటే, ఈ అమావాస్య ఎనర్జీస్ అన్నవి ఏ విధంగా ఉన్నాయంటే, ఈ పర్సను అనుకోకుండా మీకు ఎదురుపడడం కానీ, అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా చూడడం కానీ, లేదంటే వారి ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ రావటం కానీ, అండ్ కాంటాక్ట్ రావటం కానీ, వీరికి సంబంధించిన పర్సన్స్, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా ఈ పర్సన్ నుండి తెలుసుకోవడం కానీ, అంటే ఈ పర్సను మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఎవరైతే మీతో ఉన్నారో వారికి మీకు తెలియదు, మీకు వారికి తెలియలేదు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, మీ గురించి కూడా పట్టించుకుంటున్నారో కూడా మీకు తెలియదు, మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ గురించి కూడా. అలాంటి వాళ్ళే మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవుతున్నారు. మీ గురించి చాలా తెలుసుకున్నారండి. ఇప్పటి నుంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఏదో విధంగా ఇప్పుడు టైం బట్టి కాంటాక్ట్లోకి అయితే వస్తారు. నెక్స్ట్ ఇది చూడండి, ఫియర్ అని వచ్చింది కదా, 3 ఆఫ్ ఫ్యాన్స్. మీకు ఈ పర్సన్కి 3 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ భయపడుతున్నారు. వీరికి రోజులు గడిచే కొద్దీ ఒక విధమైన భయం అన్నది పరిచయం అవుతుందండి. అంటే వీళ్ళైతే తప్పు చేస్తున్నారు, వాళ్ళకి అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది మీ నుండి దూరం అయ్యాక
ప్రశాంతంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు భయం అనేది కనిపిస్తుంది. మరి కొత్త సంవత్సరం అనేది వస్తుంది కదా! జీవితంలో కొత్తగా ఉంటుందనుకుంటున్నాను కానీ భయం అనేది పరిచయం అవుతుంది. రోజు రోజు దినదిన గండం అనమాట. ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందా అన్న భయం. అలానే మీకు ఈ పర్సన్‌కి దూరం పెరుగుతుందే కానీ మళ్ళీ కలిసే యోగం అన్నది ఉంటుందా? అంటే మీరు వారి లైఫ్‌లో ఉండరా? వారు మీ లైఫ్‌లో ఉండరా? అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. ఇప్పుడు మీ నుండి దూరంగా ఉన్న 3 ఇయర్స్ నుండి అసలు మీతో మాట్లాడకపోయినా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్న ఈ పర్సన్‌కి మీ మీద కొంచెం భయం అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ ప్లాన్స్ ఏవో చేస్తున్నారు. మళ్ళీ తిరిగి రావాలా? లేదంటే ఫ్యూచర్ వైపే వెళ్ళాలా లైఫ్ అన్నది. వీళ్ళకి ఎటు చూసినా భయం అనేది కనిపిస్తుంది. ఇంకా ఫైనల్‌గా చూస్తే ఫెయిత్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ దగ్గరున్న లైఫ్ ఎక్కడా దొరకదండి. ఏదైనా సరే మనకి నచ్చేది కాసేపే, కానీ అక్కడ లైఫ్ జర్నీలో ఎవరితో ఎన్ని రోజులు జర్నీ చేసాం, ఎన్ని రోజులు వారి గురించి తెలుసుకున్నాం. కొత్తగా ఉన్నది చాలా నచ్చుద్ది, కానీ పాత అయ్యే రోజుల కొద్దీ దాని విలువేంటో తెలుస్తుందండి. ఇప్పుడు ఈ పర్సన్ అదే అనుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి కదా, మీ మీద ఉన్న కోపం ప్రేమగా అయితే మారుతుంది. ఇక్కడ మీ పర్సన్ చీటికి మాటికి కోప్పడిపోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, తిట్టడం, కొట్టడం ఇవన్నీ చేశారు కదా. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మీ మీద నెగిటివ్గా ఉన్న మైండ్ సెట్ అన్నీ బ్లాస్ట్ అయిపోయి కొత్తగా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అయ్యాయండి. అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్లా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మనసుకు పుట్టిన ప్రేమ అండి ఇది. మీ మీద ప్రేమ అయితే పుట్టింది 31st. ఓకే, ఇవాళ 31st 2 డేస్లో మీకు ఈ పర్సన్ నుండి ప్రపోజల్ వస్తుంది. లవ్ ప్రపోజలా, మ్యారేజ్ ప్రపోజలా, రీయూనియన్ ప్రపోజలా ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ నుండి మీరు ప్రపోజల్ అన్నది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పర్సను చూడండి, అమావాస్య ఎనర్జీస్లో ఈ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరండి. ఒక విధమైన భయం, సాడ్నెస్ అనేది కనిపిస్తుంది. జీవితం అంటే ఇప్పటి వరకు రోజులు గడిచిపోయాయి, ఎవరు అవసరం లేదనుకున్నారు, అండ్ వాళ్ళకి ఆలోచించారు, లేదంటే వాళ్ళు ప్రజెంట్ లైఫ్లో కొంచెం నెగిటివ్గా ఉన్నారేమో కానీ భయంలో బ్రతుకుతున్నారండి. రోజులు ఇప్పుడు కొత్త రోజులు అయితే స్టార్ట్ అయినాయి కదా, ఈరోజే ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందన్న భయంలో అయితే ఉన్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్కి భయం వేస్తుందండి. మీరు లేని లోటు అనేది ఎలా ఉంటుందో. అనవసరంగా మీరు వారి విషయంలో లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకున్నారు, నష్టపోయారు. ఇప్పటివరకు ఇలాంటి ఆలోచన లేని ఈ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అండి. మీరు లేని లోటు అన్నదే తెలుస్తుంది. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ తోటి ఈ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఈరోజు మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మనసులో మీకు సారీ చెప్తున్నారండి. అండ్ అలానే రిగ్రెట్ ఫీల్, గిల్ట్ ఫీల్ కూడా ఉంది. ఒంటరిగా కూర్చుని ఆలోచించటం. ఈ పర్సన్ ఇప్పటివరకు చాలా స్వార్థంగా ఆలోచించి మీ వల్ల నాకేంటి, నేను ఎలాగైనా బ్రతకగలను, నాకు చాలామంది ఉన్నారు, మాట్లాడే చుట్టాలు ఉన్నారు, మాట్లాడే ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు మంచి చెడులు పట్టించుకునే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు, మీరేంటి, మీరు లెక్క అన్న మాట్లాడిన వాళ్ళు కూడా మీరు లేకపోతే జీవితమే లేదు. ఇప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తనలోనే వాళ్ళకి జీవితం అయితే అర్థమైపోయిందండి. ఈ రోజున్న వాళ్ళు రేపు ఇప్పుడే ఇలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారన్న భయంలో బ్రతుకుతున్నారు. అలానే మిమ్మల్ని దూరం చేసుకునే కొలది రోజులు కూడా గడుస్తూనే ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళకి కంటికి కనిపిస్తుంది, మనసు కనిపిస్తుంది. మీ విషయంలో తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ చాలా భయపడిపోతున్నారండి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ కళ్ళు తెరుచుకున్నాయి. ఆకాశంలో చూస్తే నక్షత్రాలు, చందమామ ఎలా కనిపిస్తారో ఈ నెలపొడుపు చూడగానే వాళ్ళు ప్రే చేస్తారు. మీకు అలవాటు ఉందో లేదో కానీ మీ పర్సన్ అయితే కోరుకుంటారండి. నెలవంకను చూడగానే ఈరోజు బాగుండాలి అండ్ మీరు బాగుండాలి, వారు అనుకున్నట్టు మీరు వారితో మాట్లాడాలి, వీరు కూడా మీతో మాట్లాడితే మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, మళ్ళీ మీరు కలిసిపోవాలి అండ్ మీ పర్సన్ ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి. ఇలా ప్రే చేస్తారనమాట. అది నెలపొడుపు రోజున. ఇది ద స్టార్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇలా ఈ పర్సను ఇలా అంటున్నారు. మీతోటి లైఫ్ సెటిల్ అయిపోలేదు అనుకుంటున్నారండి. ఒక మ్యారేజ్ గానా, ఒక పెళ్లి బంధం గానా. సో పెళ్లి బంధం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఇప్పుడు
డబ్బు కోసం మిమ్మల్ని వదులుకుంటే డబ్బు ఎల్లకాలం ఉంటుందో తెలియదు, కానీ ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోదండి. డబ్బు ఎంతవరకైనా నాశనం చేయగలదు, పైకి తీసుకెళ్ళగలదు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి డబ్బు వెంట పడితే ఆ డబ్బు ఉంటుందో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని వదులుకుంటే డబ్బు ఎప్పటికైనా ఉంటుందండి. సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ జీవితంలో సంపాదించుకోలేరు. ఈ పర్సన్ మైండ్ సెట్ ఇదే. డబ్బు అన్నది ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, కష్టపడితే సంపాదించుకోవచ్చు, మీరు సపోర్ట్గా ఉంటే సంపాదించుకోవచ్చు, జీవితంలో ఎప్పుడైనా చూడొచ్చు. మీరు మిమ్మల్ని వదులుకోవడం వరకైతే ఇష్టం లేదు, అంటే మీతో లైఫ్లో సెటిల్ అయిపోవాలని అయితే అనుకుంటున్నారు. 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సను వారి ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మీ గురించి చెప్తున్నారండి. అడిగేవాళ్ళు అడుగుతారు కదా మీ గురించి, ఏంటి, ఏం చేసావు, మాట్లాడతావా, మరి ఏం ప్రపోజల్ మీద ఉన్నావు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నావు, ఇలా ప్రతిదీ అడిగిన దానికి సమాధానం ఇస్తున్నారు. మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ కాంబినేషన్స్ ప్రకారం పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. అవతల వాళ్ళకి కూడా మంచిగానే రిప్లై అయితే ఇస్తున్నారు. మీతో అయితే మాట్లాడతానండి. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట. క్లియర్ కమ్యూనికేషన్. మీతో ఉన్న క్లియర్గా మీతో మాట్లాడడం, మీతో లేకపోయినా మీతో మాట్లాడడానికి ఒక క్లారిటీ ఇవ్వటం, అంటే మీ విషయంలో ఏంటి చేసేది. 9 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే ఈరోజు ఈ పర్సను భయం భక్తులు ఎక్కువైపోయండి. భయం ఉంది, భక్తి ఉంది, అండ్ భీతి ఉంది. ఇంకా చెప్పాలంటే వెనకకు చూస్తే గొయ్య, ముందుకు చూస్తే నుయ్య. ఇప్పుడు ఏంటి, వీరేం తీసుకున్న నిర్ణయం కూడా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఒకవేళ వీళ్ళు అనుకున్నది జరగకపోతే నవ్వులు పాలైపోతారు. పరువు పోయినట్టే కదా. అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు ఏదైనా ఈజీగా వదిలేసుకోవచ్చండి, పగలగొట్టేయచ్చు, దూరంగా విసిరేయచ్చు, కానీ మళ్ళీ దాన్ని వెతికైనా దొరకడం కష్టం. అలా ఉంటుంది. మీ విషయంలో కూడా చేసిన తప్పు ఇదే. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. ఇక్కడ నుండి మీతో న్యూ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే మీతో కొత్త లైఫ్లా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మాటలు కొత్తగా ఉంటాయి, జీవితం కూడా కొత్తగా ఉండాలనుకుంటున్నారు. ఒక విధమైన భయం అయితే మీరు పరిచయం చేశారండి. మీరు మీలా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. మిమ్మల్ని ఏం అడిగినా మీరు సమాధానం చెప్పుకునేలా ఉన్నారు. అండ్ మీరు ఒకరు అనిపించుకునేలాగైతే మీ లైఫ్ అయితే లేదండి. ఈ పర్సన్ అయితే ఇప్పుడు అనిపించుకునే వాళ్ళ ఉన్నారు. అందరూ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే వీళ్ళ పరువు అయిపోతుంది. అండ్ చేసిన తప్పు కూడా అలాంటిదే. మీ విషయంలో చేసిన తప్పు అయితే ఉందండి. వీళ్ళు తప్పు చేయలేదంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు అండ్ నమ్మరు కూడా. మీకు ఈ పర్సన్కి అంత డిఫరెన్స్ అయితే ఉంది. మిమ్మల్ని అసలు పొగట్లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కూడా మరి పర్సన్ మనసులో మాటలు కూడా చూద్దామా. ఈ అమావాస్య గడియల్లో ఈ పర్సన్ ఎనర్జీస్, ఈ లవ్ ఎరకల్ ఎనర్జీస్ కార్డ్, ఇవి సెకండ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ వేరు, ఈ రీడింగ్ వేరు. షఫస్ చేసి మీరు ఏ పర్సన్ గురించి అయితే అనుకుంటున్నారో మనసులో, ఆ పర్సను మీ గురించి చెప్పే మాటలు, మీతో మాట్లాడుతున్న మాటలు, యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మాటలు, వీరి గురించి మీరు వారిని అర్థం చేసుకుంటే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. అర్థం అంటే చేసుకోండి. వారేం చెప్పారో, మీరేం విన్నారో, మీరేం చెప్పాలనుకున్నారో, వారేం మీకేం సమాధానం ఇవ్వాలనుకున్నారో, కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. మీరు వారిని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు ఇలా పాజిటివ్గా మాట్లాడారా, నెగిటివ్గా మాట్లాడారా, కానీ ఈ పర్సన్ గురించి చూడండి. అయ్యో, కొంచెం అంటే ఈరోజు ఫ్రీగా వదిలేమంటున్నారు ఈ పర్సను. మేబీ మీ పర్సన్ మేల్ అయితే కొంచెం ఈ 2 days పార్టీ మూడ్లో అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ అయితే ఇమ్మంటున్నారండి.
క్షమించేసి వదిలేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏదో మాట్లాడుతున్నారంటండి బాధ పెట్టేలాగా, చాలా బాధపడుతున్నారు. ఇలా అనడం కరెక్టేనా? అండ్ అందుకే అర్థం చేసుకోమంటున్నారేమో. ఇప్పుడు వారు బాధపడుతున్నారు, మీరు బాధ పెడుతున్నారు అంటే తెలుసుకోవాలి. ఈరోజు ఈ పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్లోని కొంచెం మూడ్ ఆఫ్గా ఉండటం, మీరు అన్న మాటకి అదే మాట రివైండ్గా వస్తున్నాయండి. ఎందుకు ఇలా అన్నారు, అసలు అలా మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఈ పర్సన్ చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది. అసలు మీరు చెప్పేది కూడా వినిపించుకోవట్లేదు అనుకుంటా. సో ఇలా అయితే మాట్లాడుతున్నారు. మరి ఇది బాధలో తీసుకున్న డెసిషను, ఈ ఎంజాయ్మెంట్ మూడో కానీ ఇప్పుడు ఈ పర్సన్ అలా ఉన్నారు. సో నైస్. మీతో అయితే నిజాయితీగానే ఉంటారంటండి. ఇక్కడ మీరు వరకు చూడండి, తల్లి పిల్లలకు ముద్దొచ్చేస్తున్నట్టు, పిల్లలకు తల్లి ముద్దొచ్చేస్తున్నట్టు ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇది లస్ట్ ఎనర్జీ అయితే కాదు, జస్ట్ ఒక ట్రూ ఫీలింగ్స్ అనమాట. వీరు ఏదైతే అడిగారో, అంటే ఒక ఫ్రీడమ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం ఈ 2 days వాళ్ళని వదిలేమంటే ఓకే చెప్తే వీళ్ళకి ఒక ప్రేమ అనేది, పిచ్చి ప్రేమ అనేది వచ్చేస్తుంది. సో ఇది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, మీతో నిజాయితీగా అంటండి. ఇప్పుడు వాళ్ళు ఏమీ తప్పు చేయరు, ముందొకలాగా వెనకలాగా ఉండరు. మీతో ఏం నిజం చెప్పారో అదే నిజం అయితే అలానే ఉంటారు. మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అంతే. సో మీతో ఎప్పుడు నిజాయితీగానే ఉంటారంటండి. వాళ్ళకి మీరు అంటారు మైండ్ చెడిందా, మాటలు ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఇలా బాధ పెట్టే మాటలు సంథింగ్ ఏదో అని ఉంటారు. ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారంటండి. మీ విషయంలో మరి తప్పుగా మాట్లాడారు, మీరు బాధపడేలా ప్రవర్తించారా, కానీ ఈ పర్సన్ ఏమంటున్నారు, మీరు అన్నట్టు మార్చుకుంటారంట, మాటలు మార్చుకుంటారు. అండ్ మనసు అయితే మార్చుకోలేరు, కానీ మీ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే వీళ్ళు బాధపడుతున్నారు, మీరు వీరిని హర్ట్ చేస్తుంటే వీరు బాధపడుతున్నారు. ఎప్పుడు కూడా వారి ఆలోచనలు ఏంటి, మనసు ఏంటి, మీ గురించే బాధపడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదండి, మీరు అర్థం చేసుకోవాలి. ఇది నేను ఇలాగ మాట్లాడాను అంటే ఇలా చెప్పగలరు, కానీ మీరు నమ్మాలి కదా, మీరు యాక్సెప్ట్ చేయాలి కదా, మీరు పట్టించుకోవాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి కదా. కానీ ఎన్ని చెప్పినా మీరు ఎలా ఉంటారో కానీ వారికి తెలియదు. కానీ వారి గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువేనండి. మీరు వింటే చెప్పగలరు, కానీ మీరు వింటలేదు. ఇంకా ఇంతకన్నా చెప్పేదేమీ లేదు, ఒక రకమైన భయం. అది ఈరోజు మీ పర్సన్ ఏంటంటే ఎంత భయపెట్టేస్తారు. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే పనులేమీ చేయనన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మరి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.